ఓం నమ శివాయ. శంభో శంకర హరహర మహాదేవ. ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు నాడు ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో శివయ్యకి ఇలా పూజలు సమర్పించుకుంటారు. భక్తిపూర్వకంగా ప్రతి సోమవారం నాడు శివయ్యకి పూజలు దీపారాధనలు కంపల్సరీగా ఉంటాయి. కానీ మహాశివరాత్రి రోజు నాడు బ్రహ్మముహూర్తంలో లేచి తలంటి స్నానం చేసి శివయ్యకి దీపారాధన చేసుకొని అలాగే శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని శివయ్యని భక్తి శ్రద్ధలతో మంత్రాలు రాకపోయినా మనము పాటలు పాడకపోయినా బుక్ చదవలేని వారైనా ఓం నమ శివాయ అని 108 సార్లు స్మరిస్తే సరిపోతుందండి. అంతటి శివాజ్ఞ అందరికీ కలుగుతుంది. శివాజ్ఞ లేనిది చేయమైనా కుట్టదంటారు కదా. ప్రతి పూజలు చేసుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరూ ఉపవాసాలు ఉంటారు. రాత్రికి జాగారం కూడా ఉంటారండి. జాగారం ఉండి మరుసటి రోజు ఉదయాన్ని సముద్ర స్నానంకి వెళ్ళి వస్తారు. అంతటి పుణ్యబలం ప్రతిఫలం మనకి దక్కుతుందని శివరాత్రి రోజు నాడు శివయ్యకి అయితే భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ పూజలు అనేవి చేసుకుంటారు. ఇలాగే మా ఇంట్లో అయితే నేను మా శివయ్యకి ఇలాగ పూజ దీపారాధన అన్నీ కూడా ఇలాగ చేసుకున్నాను, నైవేద్యాలు పెట్టుకొని. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మ్యూజిక్తో అయితే వీడియోని చూసేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ వీడియో అయితే మ్యూజిక్తో చూసేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.